హైదరాబాద్ లోక్సభ సీటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తొలిసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని టాక్ వస్తోంది. బీజేపీ అభ్యర్థి మాధవీలత తన ప్రచారంతో అసద్కి చుక్కలు చూపిస్తున్నారు. మాధవీలత దూకుడుతో ఎంఐఎం పార్టీలో కలకలం కనిపిస్తోంది. హైదరాబాద్ సీటుని ఎలాగైనా నిలబెట్టుకోవాలని భావిస్తున్న అసదుద్దీన్ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్తో డీల్ చేసుకున్నారని, అసద్ కోసమే కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టిందని చెబుతున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సమీరుల్లా కార్పొరేటర్ స్థాయి ఉన్న లీడర్ కాదు అంటున్నారు. ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డితో అసదుద్దీన్ చీకటి ఒప్పందం చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఇటీవలే అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టాలి, బీజేపీ వైపు నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దానిపై కూడా అన్ని పార్టీలు సమాలోచన చేసి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో జతగట్టి ఈ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్ కి బలమైనటువంటి నాయకుడిని కాకుండా బలహీనుడుగా ఉన్నటువంటి వ్యక్తిని పెట్టి ఈసారి ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలనుకుంటుంది కాంగ్రెస్. దానికి నిదర్శనమే నిన్న ఏఐసిసి రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్ లో హైదరాబాద్ పార్లమెంట్ కి చెందినటువంటి వ్యక్తి సమీరుల్లా పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. సమీరుల్లా అనే వ్యక్తి కనీసం కార్పొరేటర్ కూడా అర్హత లేనటువంటి వ్యక్తి. అలాంటి బలం లేనటువంటి ఒక వ్యక్తిని హైదరాబాద్ కి పార్లమెంట్ కాంగ్రెస్ నిలబెట్టిందంటే అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అది చీకటి ఒప్పందంలో భాగంగానే సమీరుల్లా అనే ఒక ప్రజా ఆదరణ లేనటువంటి ఒక వ్యక్తిని హైదరాబాద్ పార్లమెంట్ కిందికి పెట్టింది. ఆ బలమైనటువంటి నాయకుడు కాకపోవడము, ఆ కాంగ్రెస్ కి పడాల్సినటువంటి ఓట్లను కూడా తిరిగి ఎంఐఎం కి పడే విధంగా ఒక ప్లానింగ్ తో వెళ్తా ఉన్నారనేది మాత్రం క్లియర్ గా నిన్నటితో ఏఐసిసి రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ప్రకారంగా ఓటర్లందరూ కూడా ఇదే భావిస్తా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఈ రకంగానే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలత ఎప్పటికప్పుడు తన ప్రచారంతో పాటు తన మేనిఫెస్టో, తన ఆలోచనలు, హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఇన్ని రోజుల పాటు ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు, అదే కుటుంబం అదే ఎంఐఎం పార్టీ నుంచి సొంత బ్రదర్సే ఎందుకు ఎంపీగా కంటెస్ట్ చేస్తా ఉన్నారు, ఇతరులకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, కావాలనే ఆ వర్గం వారినంతా కూడా వేరే వైపు వెళ్ళనివ్వకుండా, ఆ వర్గం వారంతా కూడా అభివృద్ధి చెందకుండా, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ, డెవలప్మెంట్ విషయాల్లో కానీ, పథకాల విషయాల్లో కానీ ఇవేవి కూడా వారికి అందకుండా వారిని అందరినీ కూడా అమాయకులను చేసి వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కుతా ఉన్నారంటూ కూడా ఎంఐఎం పార్టీ పైన మాధవీలత ఎప్పటికప్పుడు తమకు ఉన్నటువంటి అభ్యంతరాలు, ఆవేదన ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తా వస్తా ఉంది. మాధవీలత దూకుడికి ఓవైసీ బ్రదర్స్ నిజంగానే తట్టుకోలేకపోతా ఉన్నారని ఒక ప్రచారం కూడా పాతపర్తిలో సాగుతా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక జాతీయ పార్టీ హోదాలో ఉన్నటువంటి బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ గడ్డపై ఒక మహిళను నిలబెట్టడము, ఆ మహిళ ఇచ్చిన టికెట్ కంటే బలంగా తన క్యాడర్ ని పెంచుకోవడము, రోజువారీగా ప్రచారంలో భాగంగా ఎంఐఎం ని ఎలా తిప్పికొట్టాలి, ఓవైసీ బ్రదర్స్ ని ఎలా తిప్పికొట్టాలి, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి రీకౌంటర్ ఎలా ఇవ్వాలనే దాన్ని కూడా ఫుల్ ప్రిపేర్ అయ్యుండి ఒకటొక్కటిగా తన అస్త్రాన్ని వదులుతూ, పానం వదిలిన విధంగానే తన అస్త్రాన్ని వదులుతూ ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా భయపెట్టినటువంటి సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతం పార్లమెంట్ లో నెలకొంది. ఏ గడప చూసినా, ఏ నియోజకవర్గంలో, ఏ గల్లీకి వెళ్ళినా ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ మాధవీలత పేరే వినబడతా ఉంది. ఓవైసీ బ్రదర్స్ ఇన్నేళ్ల పాటు చేయనటువంటి అభివృద్ధి, మాధవీలత స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే నిజంగానే హైదరాబాద్ డెవలప్ అవుతుందేమో, ఈసారి ఎంఐఎం కి కాకుండా బీజేపీ వైపు మొగ్గు చూపాలి, బీజేపీకి పట్టం కట్టాలన్న ఆలోచనలో పాతబస్తీ ప్రజలు ఉన్నట్టుగా కూడా వారి యొక్క అభిప్రాయాలు ఒకటొకటిగా వెల్లడవుతా ఉన్నాయి. ఎందుకంటే ప్రచారం మాధవీలత చేపడుతున్నటువంటి టైంలోనే స్వయంగా ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి సోదరులు, సోదరీమణులు అందరూ ముందుకు వచ్చి తనతో ముచ్చటించడం, మాట్లాడుకోవడము, సమస్యల్ని తెలుసుకోవడం. ఇంతకు ముందు ఏ పార్టీ నాయకులు ఎంఐఎం అడ్డాలో తిరిగినా ఎంఐఎం కి తప్ప మిగతా పార్టీలకు ఓటేయమని చెప్పినటువంటి ఓటర్లు ఈ రోజు ఏకంగా మాధవీలతతో కలిసి ప్రచారంలో పాల్గొని మాధవీలత వెంట ఉండి మాధవీలతకు ఈసారి ఓటు వేయాలి, అది మైనారిటీ ఓట్లు కానీ, హిందువుల ఓట్లు కానీ వన్ సైడ్ మాధవీలతకు వేయాలన్న ఒక ఆలోచనలో హైదరాబాద్ ప్రజలు, పార్లమెంట్ ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దూకుడిని ఓవైసీ బ్రదర్స్ తట్టుకోలేకపోతా ఉన్నారు.
వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కి మళ్ళీ బలమైనటువంటి స్టేట్మెంట్ చేకూర్చడంతో వారు నోరెత్తితే తిరిగి 10 ఎన్కౌంటర్లు తన పైన విసురుతా ఉంది మాధవిలత అంటూ కూడా ఒక భయమైనటువంటి సిచ్యువేషన్ లో ఓవైసీ బ్రదర్స్ ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం ప్రచారం సాగుతా ఉంది. నిన్న మొన్నటి వరకు ఒక వర్గానికి చెందినటువంటి సంతానం పెరుగుకుంటా వస్తా ఉంది, పబ్లిక్ పెరుగుకుంటా వస్తా ఉన్నారు. ఇతర దేశాల నుంచి కూడా ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తులని ఇల్లీగల్ గా ఇక్కడ దింపి వారికి ఇళ్లని కేటాయించి వారికి ఐడెంటిటీ ప్రూఫ్స్ ని ఏర్పాటు చేసి వారి యొక్క జనాభాని పెంచుకుంటా ఉన్నారంటూ కూడా ఏదైతే బీజేపీ విమర్శలు చేసిందో దానికి ఇటు ఓవైసీ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి ధీటుగా మాధవిలత కూడా నిన్న నామినేషన్ కంటే ముందు భాగ్యలక్ష్మి ఆలయం సమీపంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రోహింగ్యాల అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వారి జనాభాను పెంచుకొని ఇల్లీగల్ గా ఓట్స్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతిసారి ఎంఐఎం గెలుపొందుతా ఉన్నారంటూ కూడా ఈ స్టేట్మెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతా ఉంది. ఇటు ఓవైసీ బ్రదర్స్ మాధవిలత దూకుని తట్టుకోలేకపోతా ఉన్నారు, ఆ స్టేట్మెంట్స్ కి సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోతా ఉన్నారు. ఒక రకంగా ఓవైసీ బ్రదర్స్ ని భయపెట్టింది మాధవిలత అనే ఒక ప్రచారం మాత్రం ఓల్ సిటీలో జోరుగా కొనసాగుతా ఉంది. ఎప్పుడు ఓవైసీ బ్రదర్స్ నోరు తెచ్చి ఒక కౌంటర్ ఇచ్చినా దానికి 10 రెట్లు బలమైనటువంటి కౌంటర్ మాధవిలత ఇవ్వడం అలవాటుగా మారింది. తన కౌంటర్ కి ఎంఐఎం నాయకులు తట్టుకోలేకపోతా ఉన్నారు, ప్రచారానికి బయటికి వెళ్ళలేకపోతా ఉన్నారు. తలెత్తుకొని ఎంఐఎం కి ఓటేయండి అని అడిగే సిచ్యువేషన్ పాత బస్తీలో లేకుండా మాధవిలత ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది పాత బస్తీలో అనేది మాత్రం ప్రచారం సాగుతోంది. మాధవిలతకు ఈసారి గత ఎంపీ ఎలక్షన్స్ లో 27% బీజేపీకి ఓట్లు నమోదు కాగా ఇప్పుడు మాధవిలత పేరు ప్రకటించిన తర్వాత తన సిద్ధాంతాలు, తన అనుసరిస్తున్న తీరు, తను హిందూ ధర్మంపై ఉన్నటువంటి శ్రద్ధ, దానిపై చూపిస్తున్నటువంటి భక్తి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఓల్ సిటీ ప్రజలు ఈసారి 30 నుంచి 40% వరకు మాధవిలతకు ఓటింగ్ శాతం పెరిగి తనను గెలుపొందేటువంటి దిశగా మాత్రం ఓల్ సిటీ ప్రజలు ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఓవైసీ బ్రదర్స్ మొదటిసారి ఒక మహిళని బరిలోకి దింపిన తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఓటర్లని బీజేపీ వైపు మళ్ళకుండా తమ వైపుగా తిప్పుకోవాలనే ఒక ప్రయత్నాలు మాత్రం తీవ్రంగా చేపడతా ఉన్నారు. దీంతో పాటు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎంకు ఒక ఒప్పందంలో భాగంగానే సమీరుల్లా పేరుని తెరపైకి తీసుకొచ్చి అతని పేరు ప్రకటించారు. ఒక బలం లేనటువంటి నాయకుడిని పెట్టడం కారణంగానే కాంగ్రెస్ సపోర్ట్ ఎంఐఎంకి దొరికింది. ఇప్పుడు ఇద్దరు కలిసి బీజేపీని కొట్టబోతా ఉన్నారని ఒక ప్రచారం మాత్రం ఓల్ సిటీలో స్టార్ట్ అయింది. సౌమ్య, థ్యాంక్ యూ రవితేజ. హైదరాబాద్ లోక్సభ సీటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తొలిసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారనే టాక్ వస్తోంది. బీజేపీ అభ్యర్థి మాధవిలత తన ప్రచారంతో అసద్కి చుక్కలు చూపిస్తున్నారు. మాధవిలత దూకుడుతో ఎంఐఎం పార్టీలో కలకరం కనిపిస్తోంది. హైదరాబాద్ సీట్లోని ఎలాగైనా నిలబెట్టుకోవాలని భావిస్తున్న అసదుద్దీన్ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్తో డీల్ చేసుకున్నారని, అసద్ కోసమే కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టిందని చెబుతున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సమీరుల్లా కార్పొరేటర్ స్థాయి ఉన్న లీడర్ కాదని అంటున్నారు. ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డితో అసదుద్దీన్ చీకటి ఒప్పందం చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.